మంజుల, నేనే నీకు ఫోన్ చేసి వద్దాం అనుకున్నాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆఫీస్ పని మీద? అవును. ఏ? సారీ మాధవి, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? మీ ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్గా పనిచేస్తూ పార్ట్నర్నని అబద్ధం చెప్పాడు. ఈ విషయం తెలిసి ఈరోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. నువ్వేం బాధపడకు, మా ఆయనకి నచ్చజెప్పి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేలా చేస్తాను. బట్ మీ ఆయన్ని కంట్రోల్లో పెట్టుకో. బాయ్. ఆయనకి మా వారితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. ఇన్ఫాక్ట్ మా కంపెనీలో క్లర్క్గా పనిచేస్తూ పార్ట్నర్నని అబద్ధం చెప్పాడు. ఈరోజు ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది. నీకు ఫోన్ చేశా కదా, అయినా అంత కోపమా? రాత్రి భోజనం చేసావా? నేను లేనని తినకుండా పడుకున్నావా? నా కోసం ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఏంటి వినపడలేదా? పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? చిట్ ఫండ్ కంపెనీలో గుమస్తాకి అంత చికాకు అక్కర్లేదు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడిందని తెలిసి. అంటే మాధవి, నేను చెప్పేది విను. ఏంటి వినేది? ఎంతో ప్రేమగా నటించి ఎందుకు ఇలా మోసం చేశారు చెప్పండి. శ్రీనివాస్, శ్రీనివాస్, ఏవయ్యా శ్రీనివాస్, ఓసారి బయటకు వస్తావా? మీ అమ్మా నాన్న వచ్చారు. ఓసారి బయటికి రావాయా? నీకు పెళ్లి కాలేదని ఎవరో పిల్లని ఇవ్వడానికి వచ్చారయ్యా. ఏమిటి, ఇతనికి పెళ్ళయిందా? మాకు తెలిసి ఒకే పెళ్ళయింది, ఆవిడే ఒక్క పెళ్ళాం. ఏమిటి మీ అమ్మా నాన్న కూడా తెలియకుండా చేసుకున్నావా ఈ అమ్మాయిని? మా సంగతి తెలియక వాళ్ళు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చారయ్యా. ఏంటండి ఈ నాటకం? మీ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్లో చచ్చిపోయారని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు బతికుండగా అలా చెప్పడానికి సిగ్గుగా లేదు? అమ్మా, దివిసీమ తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళ అమ్మా నాన్న మొన్న వచ్చిన సునామీకి ఒడ్డు కొట్టుకొచ్చుంటారు. అతనే వరకు ఏమిట్రా ఇదంతా? మాతో ఒక్క మాట చెప్తే నీ పెళ్లి మేం కాదంటావా? అది కాదు నాన్న. చేసింది చాలే, సమర్థించుకోకు. నువ్వే మనిషివా? ఇలా చేస్తావు అనుకోలేదు. మీకేం చేశాడండి? చీట్ చేశాడండి. ఫోన్ తో సహా నా ఆఫీస్ అద్దెకిస్తే నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకుని 50,000 బిల్లు చేశాడు. పైగా 2 నెలల నుంచి ఆఫీస్ అద్దె కూడా కట్టలేదు. ఆగండి రమణ, ప్రతి నెల ఈయన అద్దె డబ్బు నీతో ఇచ్చి పంపించట్లేదు? ఆ డబ్బులు మేము వాడుకున్నాం సార్. ఛీ! మరి ఎస్టీడీ గొడవ ఏంటి? ఆయన సంతకం ఫోర్జరీ చేసి ఎస్టీడీ కనెక్షన్ తీసుకున్నాం. పబ్లిక్ అందరితో ఫోన్లు చేయించి ఆ డబ్బుతో దుబాయ్ వెళ్ళాలనుకున్నాం. డబ్బు తీసుకున్న ఏజెంట్ మోసం చేశాడు. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించకండి సార్. విన్నావుగా, అగ్రిమెంట్ రాసి ఆఫీస్ అద్దెకి తీసుకుంది నువ్వు. ఈ బిల్లు డబ్బు ఆ 2 నెలల అద్దె కట్టకపోతే అరెస్ట్ అయ్యేది కూడా నువ్వే. ఏం శ్రీనివాస్, నా బాకీ తీర్చకుండా ఇంకా ఇలా అప్పులు చేసావా? నీ ఉద్యోగం చూసి నీకు 2 లక్షలు అప్పు ఇచ్చాను, ఇప్పుడు అది పోయింది. నా బాకీ ఎలా తీరుస్తావు? ఏమయ్య పెద్ద మనిషి, ఈ నిక్షేపరాయుడికి మళ్ళీ పెళ్ళా? తల్లి తండ్రి బ్రతికుండగానే చచ్చిపోయారని పెళ్లి చేసుకున్న వాడికి నా పిల్లని నువ్వు తండ్రివి, అతను కొడుకు. చచ్చా పదండి. ఇదిగో శ్రీనివాస్, ఇప్పుడు నా బాకీ తీర్చకపోతే లారీ తీసుకొచ్చి సామానంతా తీసుకెళ్తా. పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేసి అరెస్ట్ అయిపిస్తా. సేట్ సామానంతా తీసుకెళ్తే మరి నా సంగతి ఏంటి? ఎవరో ఒకరి కొంప ముంచి తీరుస్తాడేవయ్యా. పార్వతీ పరమేశ్వరు లాంటి అమ్మా నాన్నని అంత మాట అన్నాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలాంటి కొడుకుని ఎక్కడా చూడలేదు. తల్లి తండ్రి చచ్చిపోయారని అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవడం కంటే నాలాగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండడమే నయం. సైలెన్స్! ఎవరు మాట్లాడకండి. 35 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా 65 ఏళ్ల జీవితంలో ఒక్క మాట పడకుండా బతికాను. జీవితంలో అడుగు పెడుతూనే ఇంత మచ్చ తెచ్చుకున్నావేరా? రిటైర్ అయి హాయిగా హరిద్వారంలో ఉంటున్న వాళ్ళం. నీ పెళ్లి బాధ్యత ఒకటి ఉందని వచ్చావురా.
నీ నిర్వాహకానికి సిగ్గుపడేటట్టు చేశావు కదరా 3 నెలల్లో ఈ బాకీలన్నీ తీర్చు నీకు చేత కాకపోతే చేతులెత్తి దండం పెట్టు నిన్ను కన్న పాపానికి అనాపైసలతో సహా ఆ అప్పులన్నీ నేను తీరుస్తాను అయ్యా నా మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా దయచేసి వెళ్ళండి ఏయ్ శ్రీనివాస్ ఈయన ముఖం చూసి మాట నచ్చి వెళ్తున్నాం పైసలు జల్దీ అరేంజ్ అయ్యి చూడమ్మా వీడి తెలివికి చదువుకి ఈ అప్పులు తీర్చడం అంత కష్టమైన పని కాదు. ఒరేయ్, చచ్చిపోయిన నీ తండ్రికి తద్దినం పెట్టకపోయినా పర్వాలేదు చేసిన అప్పులు తీర్చరా అప్పుడే ఆ తండ్రి ఆత్మకి శాంతి అమ్మా చచ్చిపోయిన మీ అమ్మ ఎక్కడున్నా నువ్వు బాగుండాలని కోరుకుంటుంది బాబు.